నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. భూగర్భ జలాల పెరుగుదలకు అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. జనవరులను సంరక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రభుత్వ భవనాలపై కురిసే వర్షపు నీరు నేరుగా భూమిలోకి వెళ్లేలాగా ఇంకుడు గుంత నిర్మించాలని అన్నారు. స్త్రీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే అంగన్వాడీ కేంద్రాల వద్ద అవకాశం ఉన్న ప్రదేశాల్లో ఇంకుడు గుంత నిర్మించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంట నిర్మించడానికి ఒక్కొక్కటికి 16,000 చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. జిల్లాలో 489 అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంత నిర్మాణానికి మంజూరు కాగా ఒక తాడేపల్లిగూడెం ప్రాంతంలో మాత్రమే 35 ఇంకుడు గుంతల నిర్మాణానికి అనువుగా ఉందని, జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో నిర్మాణాలకు అనువుగా లేదని పంచాయతీరాజ్ అధికారులు సూచించినట్టు తెలిపారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం జిల్లా డివిజన్ మండల కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా అంతటా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజల దృష్టిలో ఉంచుకొని సహకరించాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బీసీసీఎల్ మెంబర్ అత్తిలి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు గోనగాల రాజు పుట్టినరోజు వేడుకలు అత్తిలి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రాజమహేంద్రవరంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా జనసేన ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. భూముల రీసర్వే చేసే సమయంలో భూ యజమానులు అందుబాటులో ఉండి కొలతలు తీసుకుని సర్వే సిబ్బందికి సహకారం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు తెలిపారు. ఆదివారం రాజనగరం మండలం తోకాడలో రీసర్వేపై గ్రామంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు మాట్లాడుతూ మన భూమి మన భవిష్యత్ అని, అందులో భాగంగా క్షేత్రస్థాయిలో భూముల రీసర్వే చేపట్టడం జరుగుతోందని తెలిపారు. గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడుతూ భూమిపై రీసర్వే కోసం కొలతలు తీసుకునే సమయంలో భూ యజమాని అందుబాటులో ఉండి సరిహద్దులు నిర్ణయించే విషయంలో సహకారం అందించాలని, తద్వారా వివాదాలకు ఆస్కారం లేకుండా పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఈ సమయంలో రికార్డును పరిశీలన చేయడం జరుగుతుందని తెలిపారు. రీసర్వే అనేది మన భూ హక్కు పత్రాలు బలమైన పునాదన్న విషయాన్ని మరవరాదని కోరారు. జిల్లాలో కూరగాయలు సాగు చేస్తున్న రైతులు స్థానిక మార్కెట్లో లేదా దళారులకు తక్కువ ధరలకు వాటిని అమ్మి నష్టపోవద్దని, రాజమహేంద్రవరం ప్రస్తుత అందుబాటులో ఉన్న రైతు బజార్లో తమ పంటను విక్రయించవలసిందిగా మరింత సమాచారం కోసం మార్కెటింగ్ అధికారులను సంప్రదించాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున కూరగాయల పంటలు అంచనాకు మించి దిగుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు పండించిన కూరగాయలకు సరైన ధర రాకపోవడం వల్ల బయట పారిస్తున్న ఘటన చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పెండింగ్లో ఉన్న పెన్షన్ జీపీఎఫ్ కేసులు సమీక్షించడానికి అకౌంట్ జనరల్ ఆధ్వర్యంలో అదాలత్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ శాంతిప్రియ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్ట్ కళాశాలలో ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పెన్షన్ జీపీఎఫ్ అదాలత్ జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధికారులు, డ్రాయింగ్ అండ్ పంపిణీ అధికారులు వారి కార్యాలయాల్లో శాఖల పరిధిలో పెండింగ్లో ఉన్న పెన్షన్ కేసులు, పెన్షన్ అనుబంధ సమస్యల వివరాలతో హాజరు కావాలని సూచించారు. పెండింగ్లో ఉన్న పెన్షనర్ జీపీఎఫ్ కేసును సమీక్షించి అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. బుట్టాయగూడ మండలం అంతర్వేదిగూడెంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాన్ని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు పరామర్శించి ధైర్యం చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తోడు ఉంటుందని భరోసా కల్పించారు. పూర్తిగా దగ్ధమైన ఇల్లు, ఇంటి పరిసరాలను చూసి చలించిపోయి వెంటనే గవర్నమెంట్ తరపు నుంచి హౌసింగ్ వచ్చేలాగా చేయాలని, ఇంటి నిర్మాణం ప్రారంభించాలని హౌసింగ్ ఏఈకి సూచనలు చేశారు. కుటుంబానికి నిత్యావసరమైన కూరగాయలు, బియ్యంతో పాటు 10,000 రూపాయల నగదును అందించారు. ఈనాటి బంగారు మాట. తెలివైన వారు అదృష్టంపై ఆశలు పెట్టుకోరు. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.